హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఇన్ ది మడ్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 50 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇది ఒక స్పానిష్ కి సంబంధించిన సిరీస్ అనమాట. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే మీద వన్ థింగ్ భయ్య, ఇది ఒక స్పిన్ ఆఫ్ సిరీస్. స్పానిష్ సిరీస్ కి సంబంధించిన ఎల్ మార్జినల్ అని చెప్పేసి ఒక సిరీస్ అయితే ఉంటుంది. అందులో ఉన్న ఒక క్యారెక్టర్ తీసుకుని స్పిన్ ఆఫ్ సిరీస్ అయితే తీయడం జరిగింది. మరి అది చూడాలా అంటే అంతకేం అవసరం లేదు భయ్య, ఇది విడిగా చూస్తే అర్థమైపోద్ది. నేనేం అదేం చూడలేదు, బట్ ఇది విడిగా చూడొచ్చు అని తెలుసు కాబట్టి నేను చూసి రివ్యూ పెడుతున్నా. స్టోరీ ప్లాట్ ఏంటంటే, గ్లాడిస్ గుయరా అనే మెయిన్ లీడ్ అయిన ఒక ఉమెన్ అయితే ఉంటుంది. తనతో పాటు ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్ ప్రిజనర్స్ అయితే ఒక ప్రిజన్ కి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. బట్ వెళ్లే దారిలో ఒక బురదలో అయితే యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు ట్రాప్ అవడం అయితే జరుగుద్ది. దాని నుంచి ఎలా తప్పించుకున్న తర్వాత ప్రెజెంట్ కి ఏ విధంగా వెళ్లారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా సర్వైవ్ అయ్యారు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ వెబ్ సిరీస్ వచ్చేసి. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటాయి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో ఓటీటీలో వచ్చే అదర్ లాంగ్వేజెస్ వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ, అలాగే మన తెలుగు అండ్ థియేట్రికల్ రిలీజెస్ ఆల్సో ప్రతిదీ కూడా A to Z రివ్యూస్ అయితే మన ఛానల్లో వస్తాయి భయ్యా. సో A to Z కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెళ్ళి ఫాలో కొట్టండి భయ్యా. ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బిలో యావరేజ్ భయ్యా. నాకైతే అంతకేం వర్కౌట్ అవ్వలేదు. బట్ తీసుకున్న థీమ్ అన్న కాన్సెప్ట్ బాగుంటుంది. ఎప్పుడు కూడా మనం ప్రిజన్ కాన్సెప్ట్ కానీ ఆ గొడవలు కానీ ఇవన్నీ కూడా మెన్ పరంగానే ఎక్కువగా చూస్తాం. బట్ ఈసారి ఉమెన్ యాంగిల్ అయితే ఉంటుంది. ఆ ఉమెన్ సెంట్రిక్ అయితే ప్రెజెంట్ చేస్తారు. అది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. పాజిటివ్స్ లో కూడా నేను అదే చెప్తా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆ ఉమెన్ సెంట్రిక్ జైల్ ఎఫెక్ట్స్, ఆ థీమ్స్ ఎలా ఉంటాయి చూద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ స్ట్రాంగ్ ఫీమేల్ లెడ్ కాస్ట్ అయితే ఉంటుంది. ఇంకా గ్లాడీస్ ఆర్క్ అయితే స్టాండ్ అవుట్ అవుతుంది భయ్య. మెయిన్ బాగా వర్కౌట్ అయింది ఏదన్నా ఉందంటే ఆ గ్లాడీస్ ఆర్క్ మాత్రమే, ఇంకా అంతకుమించి ఏం వర్కౌట్ అవ్వలేదు. ఆ ప్రెజెంట్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ చాలా రాగా ఉంటుంది భయ్య. కొన్ని ఇంటెన్స్ థీమ్స్ అయితే ఉంటాయి, చూడడానికి కూడా ఇబ్బంది పడేలాగా. ఇంకా సస్పెన్స్ పరంగా అంటే పవర్ స్ట్రగుల్స్ పరంగా మీకు ఆ ఎపిసోడ్ లో ఉన్న టెన్షన్ ని, గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేస్తారు. అక్కడక్కడ బాగానే వర్కౌట్ అవుతాయి అవి. ఇంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే టూ డార్క్ అండ్ డిస్టర్బింగ్ ఉంటుంది భయ్య. మీరు మామూలుగా ఇంతకు ముందు ఇదే ప్రెజెంట్ సెటప్స్ ఈ సిరీస్ చూసుకుంటే మెన్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం చూడగలం. బట్ ఉమెన్స్ పరంగా వాళ్ళు ఇబ్బంది పడే సీన్స్ కానీ, ఆ వైలెన్స్ కానీ, అబ్యూస్ కానీ, చాలా అన్సెట్లింగ్ థీమ్స్ కానీ ఉంటాయి అనమాట. అవి చూడగలను అనుకుంటేనే చూడండి, లేదంటే చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. ఇంకా కొన్ని ఎపిసోడ్స్ అయితే చాలా డ్రాగ్ చేస్తారు, స్లో పేసింగ్ అనిపిస్తుంది. 8 ఎపిసోడ్స్ అనవసరం అనిపించింది భయ్య నాకు. పైగా రన్ టైం కూడా దగ్గర 1 hour ఉంటుంది ప్రతి ఎపిసోడ్ కూడా. చాలా ఓపిక కావాలి చూడడానికి. చాలా పేషెన్స్ అయితే టెస్ట్ చేశాను అదైతే. ఇంకా క్యారెక్టర్స్ అన్ని కూడా మరీ ఫ్లష్డ్ అవుట్ అయినట్టుగా ఉంటాయి అనమాట. చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. అండర్ డెవలప్డ్ గా వదిలేస్తారు ఎంత టైం తీసుకున్నా సరే. కానీ అంతగా క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే వర్కౌట్ అవ్వలేదు. అంత ఇంటెన్స్ గా అనిపించలేదు, థ్రిల్లింగ్ అనిపించలేదు. అలా అని చెప్పి సూపర్ గ్రిప్పింగ్ గా కూడా ఏం లేదు భయ్య. చాలా ఫ్లాట్ నరేషన్ తో వెళ్ళిపోయింది. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. కేవలం ఆ థీమ్ కోసమే ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ బిలో యావరేజ్ అని చెప్తాను నేనైతే. నాకు అంతగా నచ్చలేదు. చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. అసలు చూడొద్దు. ఇండివిజువల్ గా చూద్దాం అనుకుంటే తెలుగు డబ్బింగ్ లేదు భయ్య. మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.